ఏంట్రా బాలా ఏం చేస్తున్నావు? అరే ఇప్పుడే ఒక స్కిల్ చూసినా మామ. ఆ స్కిల్ లో ఒక 3 months టైం పడుతుంది అంట. ఇప్పుడు నెక్స్ట్ 3 months లో చెలరైపోతాం, ఇంకా జాబ్ కొట్టేస్తున్నాం. ఎరా స్కిల్ నేర్చేసుకున్నావా? లేదురా మామ, 40 రోజులు అయింది కానీ ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. ఇందులో ఏదో మిస్ అయినట్టుందని చూస్తున్నా. డిసిప్లిన్ అంటే ఫోకస్, కన్సిస్టెన్సీ, ఈ 3 లేవు నాకు. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? ఒక స్కిల్ నేర్చుకుందాం అనుకుంటారు, వారం అయిపోతుంది, 2 నెలలు అవుతుంది, కానీ ప్రోగ్రెస్ ఉండలేదు. దీనికి గల కారణం ఫోకస్, కన్సిస్టెన్సీతో పాటు బ్లూ ప్రింట్ ఉండడం. మా బ్లూ ప్రింట్ అంటే ఏం లేదు, నువ్వు ఒక స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నావు, లేకపోతే ఒక జాబ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు. ఏం చేయాలంటే ఆ జాబ్ పేరేంటి, గూగుల్ పోయి సెర్చ్ చేయి, దానికి సంబంధించిన స్కిల్ ఎవరెవరు నేర్పిస్తున్నారు, అండ్ అది ఎక్కడెక్కడ ఉంది, అది ఫ్రీగా ఉందా, పైసలకు ఉందా, మినిమం ప్రైస్ టు మాక్సిమం ప్రైస్ ఎవరెవరు టీచ్ చేస్తున్నారని అన్ని రీసెర్చ్ పెట్టి దాని తర్వాత ఏం చేయాలి, ఎన్ని డేస్ టైం పడుతుంది, అండ్ నువ్వు నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ కి ఎన్ని మంత్స్ పెట్టాలి, దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏ కంపెనీలో ఉంటాయి. సో ఇట్లా ఒక ప్రాపర్ ప్లాన్ అనేది మన దగ్గర ఉంటే అప్పుడు ఏమైతుంది అంటే కన్సిస్టెన్సీ, రోజు వర్క్ చేస్తాం, ఇంకా అప్పుడు తప్పదు. అది ప్రింట్అవుట్ తీసి మన గోడ కన్నా అతికించుకోవాలి, ఎక్కడైనా పెట్టుకోవాలి. అంటే దిస్ ఇస్ ద వే. మనము నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం, ఇది మన పాత. సో అప్పుడు ఎవరైనా నిన్ను అడిగినా కానీ ఏం చేస్తున్నావు అని, అరే సో అండ్ సో ప్లాన్ నేను స్టార్ట్ చేసిన, 15 days అయిపోయింది, ఇంత ప్రోగ్రెస్ చేసిన, నెక్స్ట్ 15 days ఇది ప్లాన్, ఆఫ్టర్ 30 days ఇది నా ప్లాన్ అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పు. దిస్ ఈస్ యువర్ గోల్. థ్యాంక్ యూ.